హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఒకసారి చూడండి, ఇది మనం రేపు విత్తనాలు చల్లబోయేటువంటి పొలం. పొద్దున్నే కరిగట్టు అంటే గొర్రుతోటి దమ్ము చేసిన తర్వాత చదును చేయడం జరిగింది. చదును చేసిన తర్వాత ఈ పరిస్థితి చూడండి. రేపు విత్తనాలను చల్లవలసి ఉంది. విత్తనాలను చల్లే ముందు మనం ఒకవేళ విత్తనాలను చల్లినమనుకోండి, ఈ దుగాల దగ్గర ఏమవుతుందంటే ఈ విధంగా చూడండి. ఇవన్నీ కూడా ఏంటంటే కలుపు మొక్కలు, కలుపు గింజలు, ఇదంతా కూడా కలుపుగా మొలిసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం దుగాల దగ్గర చల్లినటువంటి విత్తనాలు కూడా వీటితోటి కప్పబడటం వల్ల విత్తనాలు మొలిసేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే దుగాల దగ్గర అంటే వరాల దగ్గర విత్తనాలు కూడా మురిగిపోవడం జరుగుతుంది. కాబట్టి నేను దీని నియంత్రణ కోసం నేను ఏం చేస్తున్నానంటే, కరిగట్టు చేసిన తర్వాత చూడండి, మోటార్ ఆన్ చేసి మడి నిండగా నీళ్ళు పెట్టడం జరిగింది. నీళ్ళు పెట్టడం వల్ల ఈ పొలంలో ఉన్నటువంటి కలుపు విత్తనాలు మొత్తం కూడా చూడండి ఈ విధంగా ఈ విధంగా దుగానికి అంటే వరానికి దగ్గరగా రావడం జరిగింది. ఈ విధంగా నేనేం చేశానంటే ఒక మెది చేసిన చూడండి. ఈ మెది ద్వారా ఇక్కడ చూడండి, ఈ కలుపు విత్తనాలు మొత్తం కూడా మెది నుంచి కొట్టుకొని పోవడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల కొంతవరకు దుగాల వెంబడి మొలిచేటువంటి కలుపుని మనం నియంత్రించడానికి మంచి అవకాశం ఉంటుంది. వీలైనటువంటి రైతులు ఈ పద్ధతిని పాటించండి. ఈ విధంగా కరిగట్టు అంటే గొర్రుతో చదును చేసిన తర్వాత నీటిని బయటకు వెళ్ళగొట్టడం వల్ల మనం అడుగు మందుగా చల్లినటువంటి డిఏపి కానీ, లేకపోతే 20-20-0-13 కానీ, లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఇవన్నీ కొట్టుకొని పోతాయనేటువంటి అనుమానాలు కొంతమంది రైతులకు ఉండొచ్చు. కానీ దీంట్లో ఉండేటువంటి ఫాస్ఫరస్కి మొబిలిటీ అంటే చలనశీలత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కడ వేసిన ఫాస్ఫరస్ అక్కడే ఉంటుంది. నీటిలో ఏమాత్రం కూడా చలించేటువంటి అవకాశం లేదు. కాబట్టి అటువంటి అనుమానాలకి ఏమాత్రం కూడా తావీయకండి. నీటిని వెళ్ళదీయటం వల్ల అంటే బయటకు పంపించటం వల్ల మనం చల్లినటువంటి దుక్కి మందు ఏమాత్రం కూడా బయటకు కొట్టుకొని పోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ పద్ధతిని పాటించటం వల్ల మనకు లాభమే కానీ నష్టం అనేది ఏమాత్రం కూడా లేదు. ఈ విషయాన్ని రైతు మిత్రులు గమనించగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాన్ని మిగతా రైతులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.